కంట్రీ నెంబర్ 29 ఏంటనుకుంటున్నారు? వెల్కమ్ టు I set out on a road that I built with my own two hands. I met friends on the way, people chosen to make a stand. I felt strong in the sun as I walked onto pastures green. Saw forgiveness together as spaces in between. And I'll be with you through the night. And I'll turn every wrong to right. వెల్కమ్ టు ఫిలిప్పీన్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 31 పొద్దున్న 3:30 అవుతుంది. ఇప్పుడు షార్క్స్ ని చూడడానికి బయలుదేరుతున్నాం. మన అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం. షార్క్స్ కనబడతాయో లేదో. స్విమ్మింగ్ చేస్తున్నాం షార్క్స్ తో. మామూలు అడ్వెంచర్ కాదు. ఇయర్ ని గట్టి బ్యాంగ్ తో ఎండ్ చేద్దాం. చిన్న నెర్వస్ గా కూడా ఉంది, షార్క్స్ మనల్ని ఏమైనా చేస్తాయేమోనని. హోప్ ఫర్ ది బెస్ట్. సో లెట్స్ సీ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సెబు సిటీలో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి 3 అవర్స్ జర్నీ ఉంటుంది. ఓస్లోబ్ అని ఒక విలేజ్కి వెళ్ళిపోవాలి. ఇది సెబు ఐలాండ్ కింద ఉంటుంది అనమాట. ఇదేనండి మనం ఉన్న హాస్టల్ 7 సెబు. మూడు గంటలైందండి. 3 గంటల సేపు కారులో కూర్చుని ఇప్పుడే దిగాం. కొళ్ళు తెరుచుకోవట్లేదు, నిద్ర బాగా పడేసింది అనమాట. ఇప్పుడే దిగాం ఇక్కడ ఓస్లోబ్లో. మొత్తం మనకు కనిపించే వాళ్ళందరూ కూడా ఈ వేల్ వాచింగే అండి. మీకు బోట్లు కనబడుతున్నాయి కదండి, నాకు తెలిసి వేల్ షార్క్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. అందరూ అక్కడే చేస్తున్నారు స్నార్క్లింగ్. ఒడ్డుకి దగ్గరలోనే ఉన్నాయి, దూరంగా వెళ్ళక్కర్లేదు. సో జస్ట్ ఇప్పుడే ఒక బ్రీఫింగ్ ఇచ్చారండి. మనం వేల్స్ ని ముట్టుకోవద్దు, దూరంగా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చారు. మాది 136 నెంబరు, కానీ ఇప్పుడు 55 నెంబర్ నడుస్తుందంట. అంటే మన కూపన్ వచ్చేసరికి 2 గంటల పైన పట్టిలా ఉంది. ఇంక ఈ లెక్క మనం వెళ్ళేసరికి వేల్ షార్క్స్ ఉంటాయి, వెళ్ళిపోతాయి కూడా తెలియదు మనకి. ఏరా ఉంటాయి అంటావా? అన్నారు. మనకి ఇంకా టైం పడుతుంది కాబట్టి ముందు వాటర్ ఫాల్స్ ఏదో ఉందంట, తుమాలంగ్ వాటర్ ఫాల్స్. అది చూసేద్దాం ముందు వెళ్ళి. సో వీఆర్ గోయింగ్ టు ఎక్కడికి? తుమాలో వాటర్ ఫాల్స్ కి వెళ్ళి రోడ్ చాలా స్టీప్ ఉంటుందంట, కిందకంట ఉంటుందంట. సో బైక్ మీద తీసుకెళ్తారు మనల్ని. దానికి నడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అని మన డ్రైవర్ గారిని పట్టుకోవాలంటే బండి మీద తీసుకెళ్తారు. చూద్దాం. చాలా కిందకు ఉంటుందంటండి, చూద్దాం. అమ్మో, ఇట్స్ సో స్టీప్ బ్రదర్. Very steep. Yeah. ఈ రైడర్స్ అనమాట, మన ప్యాకేజ్ లో ఇది ఇంక్లూడెడ్. ఇది ఎక్స్ట్రా డబ్బులు ఏం కట్టలేదు, మొత్తం తీసుకొని చెప్పేసారు మనల్ని. ఇదిగోండి, ఈ వాటర్ ఫాల్స్ పేరు తుమాలోక్ వాటర్ ఫాల్స్. వీళ్ళంతా కూడా 90% మంది వేల్ షార్క్స్ ఇంకా టైం ఉంది ఇలా వచ్చిన వాళ్ళేనండి. లేదంటే ఎంత ఎర్లీగా ఎందుకు వస్తారు ఇక్కడికి? చిన్న చిన్న చేపలు వస్తున్నాయి. వాటర్ ఫాల్ ఎంత పైకి ఉందో చూడండి, హైట్. సూపర్. వాటర్ కలర్ అయితే అదిరిపోయిందండి. అసలు లోతు కూడా ఎక్కువ లేదు, మన తొడల దాకా వస్తుంది అంతే. బాగుంది. చల్లగుందా? ఏ చల్లగుందా? లోతు ఉంటుంది. చల్లగా వాటర్, చల్లగా.
చాలా చల్లగా ఉంటుంది అనుకున్నాను, కానీ అంత చల్లగా అనుకున్నాను. చల్లగా అయితే ఏం లేవు, బాగానే ఉన్నాయి వాటర్. ఈ బండిలతో బైక్ ఎక్కడానికి కూడా ఎంత లైను. వీళ్ళ పని బాగుంది. రై ఏమని వస్తున్నారు, ఏమని తీసుకుపోతున్నారు. భలే వస్తున్నారండి ఇలా అంతానే. అది ఓరి అమ్మ సూపర్. తాతగారు వీళ్ళు అప్పు. దింపేశారు తాతగారు, వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఇంకో రైడ్కి. నేను ఎక్కిన బండి పైకి ఒకతుంటే కాలంతా వైబ్రేషన్ అయిపోయినా బాబు, షేకింగ్. మామూలుగా లేదండి వ్యూ. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ రెస్టారెంట్ నుంచి అదిరింది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక హోటల్ తీసుకొచ్చారండి మమ్మల్ని. వ్యూ చూస్తే అదిరిపోయింది, మామూలుగా లేదు. చుట్టూ వ్యూ అంతా చాలా బాగుంది. ఇంకా మన వాళ్ళంతా బ్రేక్ఫాస్ట్ రెడీ కూర్చున్నారు. ఇదంతా మనతో పాటు వచ్చిన గ్యాంగ్ అనమాట. మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాంగో విత్ స్టిక్కీ రైస్ అండి. తిరిగింది రాయ్, బాగుంది మన బ్రేక్ఫాస్ట్ ప్లేస్ అంతా. ఇది ఈ ప్లేస్ చాలా ఫేమస్ అండి వేల్ వాచింగ్ కి. చాలా మంది వస్తారు. వీటిని వేల్స్ కాదు, షార్క్స్ కాదు, వేల్ షార్క్స్ అంటారు. ఇవి మనకైతే హార్మ్లెస్, కాకపోతే చాలా క్రౌడ్ ఉంటది. చాలా చాలా పాపులర్ అనమాట. సో లైఫ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వెంచర్ చేయడానికి స్టార్ట్ అయిపోయామండి. లైవ్ లో ఉన్నాం. మీరు డ్రోన్ ఎగరేద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వేల్ షార్క్ దగ్గరే పర్మిషన్ తీసుకోవచ్చు. 1500 పెసోస్ అంటే 2250 రూపాయలు అయినట్టు. సన్నాహాలు సిద్ధం, సమర శంఖం పూరించండి. బాబు పక్కనేమో ఊపిరి ఆడటం లేదు. షార్క్స్ అనే భయం. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. షార్క్ మన పక్క నుంచి వెళ్ళిందండి. ఎంత పెద్ద ఉందంటే అంత పెద్ద ఉంది, మామూలుగా లేదు. మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి, మన పక్క నుంచి వెళ్ళింది. అమ్మ బాబోయ్ ఎంత పెద్దవి ఉన్నాయంటే.
అలా అక్కడ మొత్తం షార్క్స్ని చూసిన తర్వాత ఇప్పుడు చూసారా మీరు, స్నానాలు చేయడానికి ఉన్నాయి, జస్ట్ ఒక క్లీనప్ లాగా అనమాట. డ్రోన్ షాట్లు చూసారు కదా, నచ్చితే లైక్ కొట్టండి. అసలు ఫస్ట్ నాకేమో స్విమ్మింగ్ రాదు, సో మనోడేమో కొంచెం ఈత కూడా కాకపోయినా కొంచెం ఈత వచ్చు. సో మేమేం చేసాం, ముందు దూకేమో నీటిలో దూకినప్పుడు నాకేమో ముక్కు క్లోజ్ అయిపోయి ఉంది, నోట్లోంచి ఊపిరి తీసుకోవాలి. అదేమో నీరు అలల వల్ల నోటి దాకా నీరు వచ్చేస్తున్నాయి, నాకేమో ఊపిరి అందలేదు. చాలా కష్టం అయిపోయింది ఫస్ట్లోని. అసలు ఎలా బాబు అనుకున్న టైంలో కొంచెం మనోడు చేయబట్టుకుని అటు అక్కడక్కడ తిప్పాడు నన్ను. కానీ షార్క్ కనిపించిందండి బాబు, టచ్ చేసాడు, కాలు టచ్ చేసుకున్నారు. షార్క్ నాకు కాలుతో దాని ఏమంటారు కిసి పెట్టింది. మంచి ఎక్స్పీరియన్స్. అసలు ఆ నీటి లోపలికి మనం బుర్ర పెట్టి చూసినప్పుడు ఇంకా దగ్గరగా ఉన్నట్టు అనిపించి, షార్క్ ఏమో మనం ఎంత ఉంటే షార్క్ అంత ఉంది. బాబా మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి. ఫస్ట్ 2-3 నిమిషాలు నాకు కొంచెం భయం వేసింది, నేను ఉండగలను నీటిలో ఈత రాదు కాబట్టి. ఈత వస్తే వాళ్ళు జాకెట్లు కూడా లేకుండా కింద దూరిపోతున్నారు, మనకి ఈత రాదు కాబట్టి జాకెట్లతో అక్కడక్కడే అలా ఈత కొట్టే చూశాను. కానీ అమేజింగ్, అసలు అమేజింగ్. కాకపోతే చాలా తక్కువ టైం స్పెండ్ చేసాం, ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటే బాగుండిపించింది. ఇంకా మన చేతిలో లేదు కదా, ఇంకేం చేస్తాం. అది కూడా 1-2 అలా తిరుగుతున్నాయి అంతే. 2-3 షార్క్లే ఉన్నాయి. అంటే వీటిని షార్క్ కాదు, వేలు షార్క్స్ అంటారు. మన మనుషులకైతే ఎలాంటి హాని చెయ్యు. సో చాలా పక్క నుంచి వెళ్ళి నాకు ఇక్కడ నుంచి వెళ్ళింది, నా పక్క నుంచి. ఓ అమ్మ, అసలు ఎంత గుండె ఫాస్ట్ అయిపోయింది. ఒరే మన పక్క వస్తుంది షార్క్, చచ్చిపోతాం అనిపించింది. కానీ చాలా తక్కువసేపు అనిపించింది. అది ఒకటే మైనస్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట.